బాబు ప్రిపరేషన్ చూస్తే కూటమి కొట్టేసినట్లేనా? టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సైలెంట్ గా తన పని తాను కానిచ్చేస్తున్నారు అని ప్రచారం సాగుతుంది. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళి, పోస్ట్ పోల్ సర్వేలు, తనకు ఉన్న అంచనాలు ఇలా అన్నిటి మీద చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. 600 ఈసారి అధికారం మార్పు తథ్యమని బాబు భావిస్తున్నారట. అంతేకాదు టీడీపీ కూటమి చాలా కంఫర్టబుల్ మెజారిటీలతో అధికారంలోకి వస్తుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారట. ఇక సోలోగానే టీడీపీ మెజారిటీ రావచ్చు అన్నది బాబుకు ఉన్న అంచనాలు అని చెబుతున్నారు. మరోవైపు చూస్తే చంద్రబాబు ఏమాత్రం కంగారు పడకుండా చాలా నెమ్మదిగా ఉన్నారు. వారు వన్ సైడ్ అయిందని బాబు గట్టిగా నమ్ముతున్నారని తెలుస్తోంది. ఆయన సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. చంద్రబాబు సీఎంగా తన తొలి ప్రసంగాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారట. అంతేకాదు తన ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని పిలవారన్నది కూడా బాబు లిస్టు రెడీ చేసుకున్నారని అంటున్నారు. వీలైతే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షాను పిలవాలని బాబు డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. జూన్ 9న మంచి ముహూర్తం ఉందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ మొత్తానికి ఆ విషయంలో కూడా పండితులతో టీడీపీ పెద్దలు చర్చలు జరుపుతున్నారట. అదే విధంగా అమరావతిలోనే చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారని, అంగరంగ వైభవంగా ఆ ప్రమాణ స్వీకారం ఘట్టం ఉంటుందని అంటున్నారు. ఇక సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మహోత్సవ్ ఘట్టంలో పాల్గొనే ముఖ్య అతిథుల జాబితాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా ఉందని అంటున్నారు. ఈ అతిథులను ఆహ్వానించే బాధ్యతలను కూడా పార్టీలోని కొందరు ముఖ్యమైన వాళ్ళకి బాబు అప్పగించారు అని అంటున్నారు. మరోవైపు చూస్తే సీఎంగా ప్రమాణం చేయడానికి అధికారులతో సంప్రదింపులకు ఒక కీలక నేతలకు బాబు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఇక చంద్రబాబు ఈసారి తన పాలనలో కొత్తదనాన్ని కూడా చూపించాలని ఆతృత పడుతున్నారట. తనను కలిసేందుకు వచ్చిన వారికి ఆయన ఇదే విషయం చెబుతున్నారట. చంద్రబాబు ఈసారి తన మంత్రివర్గానికి జగన్ తరహాలో 2 విడతలుగా విస్తరించారు అని అంటున్నారు. 2.5 ఏళ్ల తర్వాత పాత వారిని పక్కన పెట్టేసి వారి ప్లేస్ లో మరింత మంది ఆశాహులను తీసుకుంటారని అంటున్నారు. దీనివల్ల ఎక్కువ మందికి కేబినెట్ బర్త్ ని ఇచ్చేందుకు వీలు అవుతుందని బాబు ఆలోచిస్తున్నారు. అదే విధంగా సైన్మెంట్ ల్యాండ్ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు తొలి సంతకం చేస్తారు అని అంటున్నారు. అంటే బాబు ప్రమాణ స్వీకారం వేదిక అతిథుల లిస్టు, మంత్రివర్గం, కూర్ప తొలి సంతకం ఇలా చాలా జోరుగానే తెర వెనుక కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఇంతలా బాబులో ధీమాను చూసిన వారు తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. దాంతో ఈసారి మనదే పవర్ అని తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు.